అంకుశం అయిన వెంటనే 9 సినిమాలు బుక్ అయ్యాడు ఇమ్మీడియట్గా. బాలచంద్రుడు, వెంకటేష్తో బొబ్బిలి రాజా, ఇద్దరే, ఆదిత్య 369, ఆ ఒక్కటి అడక్కు, కర్తవ్యం, తర్వాత స్టూవర్ట్పురం పోలీస్ స్టేషను, తర్వాత అప్పులు అప్పారావు, కూలీ నెంబర్ 1, ఇన్ని సినిమాలు 9 సినిమాలు బుక్ అయ్యాడు. బుక్ అయ్యి బిజీగా ఉండిపోయాడు. బిజీగా ఉంటే ఒకసారి దాసనారాయణ కవర్ చేశారు డేట్స్ కావాలని. డేట్స్ ఖాళీ లేవు సార్, 9 సినిమాలు. ఎవరు మేనేజర్ అడుగుతారు కదా, ఆయనకు కాదులే. ఏంటంటే ఖాళీ లేవు సార్, చాలా సినిమాలు ఉన్నాయి, నాకు డేట్స్ లేవు సార్ అని చెప్పాడు. వెంటనే ఆయన కోపం వచ్చింది. ఇమ్మీడియట్గా ఊరుకోరు ఆయన, ఒకసారి రా అన్నాడు. రావడేటప్పటికి గురువుగారు అంటూ వెళ్ళాడు. ఆయన వెళ్ళేటప్పుడు గురువుగారు అంటే భక్తి అక్కడ వెళ్ళేటప్పటికి, ఎరా నాకే డేట్స్ లేవంటావా? అయ్యో సార్ మీరే చెప్పండి సార్, ఇదిగో ఇన్ని సినిమాలని చెప్పి సినిమా పేర్లన్నీ చెప్పాడు. కరెక్టేరా, వచ్చినప్పుడే మనం ఏ సినిమాని నో డేట్లు లేవు అని నీ నోటితో అనకూడదు ఎప్పుడు కూడా. అంచేత ఎలా అడ్జస్ట్ చేయగలమనే చూసుకోవాలి. అంచేత నువ్వు కొత్త కాబట్టి గబుక్కులు లేవని చెప్పేస్తున్నావు. లేవని ఎవరికి చెప్పబాకు. ఎప్పుడైనా సరే ఎలా అడ్జస్ట్ చేయగలవో చూడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను నీకు విను. నాకు మామగారికి కావాలి సినిమాకి. మామగారు ఆ సినిమా చేస్తున్నాం మనం, ఎడిటర్ మోహన్ ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో. ఏమండి, దాంట్లో కోట శ్రీనివాసరావు కాంబినేషన్లో సినిమా చేయాలి. నువ్వు డేట్స్ ఇస్తే నువ్వు తప్ప ఎవరో కరెక్ట్ కాదు దానికి. అంచేత ఈ సినిమా నీకు బాగుంటుంది. నువ్వు ఒక పని చేయి, ఇప్పుడు నేనే అడ్జస్ట్ చేసుకుంటా. నువ్వు 9 సినిమాలకు డేట్లు ఇచ్చావు కదా, అందులోంచి ఒక్కొక్కటి పీకితే వచ్చిననుకో, మళ్ళీ రెండోసారి ఇంకో 2 రోజులు కావాలంటే అప్పుడు ఇంకోసారి పీకు. అలా ఇచ్చేసి డేట్లు ఇచ్చావనుకో, నేనే అడ్జస్ట్ చేసుకుంటా, నీ సంగతి తెలుసు కాబట్టి అని వాళ్ళకు కూడా నేను కావాలంటే నేను మాట్లాడి పెడతాను అని చెప్పి, ఇలా డేట్స్ అడ్జస్ట్ చేయాలి. నువ్వు సినిమాను మాత్రం వద్దనుకోబాకు ఎప్పుడు కూడా. వచ్చినప్పుడే మన ముద్దు వచ్చినప్పుడే సంకెక్కాలి, బాహుమాను గుర్తుపెట్టుకొని పోది అని చెప్పి ఆయన సలహా ఇచ్చారు. ఆ సలహా వేదమంత్రంలో పనిచేసింది. మామగారికి ఇచ్చాడు. మామగారిలో కోట శ్రీనివాసరావు ఫస్ట్ కాంబినేషన్ స్టార్ట్.